శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం, నడిచిన నగరం, ఏలిన నేల అదే ద్వారక. సముద్ర గర్భంలో కెరటాల అడుగులో నగరం ఉందని, అది కృష్ణుడు నిర్మించిందేనని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ద్వారకను అన్వేషించేందుకు చాలా ఏళ్లుగా చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. సీక్రెట్ తేల్చేందుకు రెడీ అయింది ఏఎస్ఐ టీం. రెండోసారి సముద్రంలోకి దూకింది. మరి ఇప్పుడేం గుర్తించింది? ద్వారక రహస్యాలు తేలబోతున్నాయా? కన్నయ్య నడిచిన నేల గుట్టు తెలియబోతోందా? ద్వారక అన్వేషణ కోసం మళ్లీ ప్రయత్నాలు. సముద్ర గర్భంలో 20 ఏళ్ల తరువాత అన్వేషణ. 2 నెలల్లో రెండోసారి సముద్రంలోకి సైంటిస్టులు. మ్యాపింగ్ టెక్నాలజీతో గుట్టు తేల్చే ప్రయత్నం. ఏంటి మ్యాపింగ్ టెక్నాలజీ? ద్వారక రహస్యం తేలేనా? కెరటాల అడుగులో కనిపించనంత దూరంలో ఉన్న ద్వారకను అన్వేషించే ప్రయత్నాలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. సముద్ర గర్భంలోని ద్వారకపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరోసారి స్టడీ చేస్తోంది. దాదాపు 20 ఏళ్ల తరువాత ఏఎస్ఐ అనుబంధ విభాగమైన అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ అరేబియా సముద్రంలో పరిశోధనలు ప్రారంభించింది. ద్వారకకు సంబంధించిన విశేషాలను బయటి ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తోంది. దీనికోసం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలోని 5 సభ్యుల పురావస్తు శాస్త్రవేత్తల బృందం పనిచేస్తోంది. ఈ టీంలో 3 మహిళా ఆర్కియాలజిస్టులు ఉన్నారు. ఫిబ్రవరిలో ఓసారి సముద్ర గర్భంలోకి వెళ్లిన టీం ఇప్పుడు మరోసారి వెళ్లింది. ద్వారక, భేట్ ద్వారకా ప్రాంతాల్లో మొదటిసారి పరిశోధనలు చేసిన టీం ఇప్పుడు ఓకమండల్ ఏరియాపై దృష్టి పెట్టింది. ఆధారాలు సేకరించేందుకు రెడీ అయ్యింది. ద్వారక ఓకమండల్ తీరంలో 2005-2007లో చివరిసారిగా పరిశోధన జరిగింది. అప్పట్నుంచి ఏఎస్ఐ పని నిలిపేసింది. 20 ఏళ్ల తరువాత మళ్లీ మొదలుపెట్టింది. ఇప్పటికైనా రహస్యం తేలుతుందా అనే ఆసక్తి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. శ్రీకృష్ణుడు మహాభారతంతో అనుబంధం ఉన్న ద్వారకకు హిందూ సంస్కృతిలో ప్రాధాన్యం ఉంటుంది. హిందూ ధర్మ 7 పవిత్ర ప్రదేశాలలో ద్వారక ఒకటి. కృష్ణుడు అవతారం చాలించిన తరువాత ఆ నగరం సముద్రంలో మునిగిపోయింది. ద్వారకా నగరాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు 20వ శతాబ్దం ప్రారంభం నుంచి చరిత్రకారులు, పండితులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ ప్రాచీన సాహిత్య గ్రంథాల ఆధారంగా జరిగాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అలోక్ త్రిపాఠి నేతృత్వంలోని ఏఎస్ఐ టీం ద్వారకకు తూర్పున ఉన్న గోమతి క్రీక్ కు దక్షిణంగా దర్యాప్తు మొదలుపెట్టింది. ఏఎస్ఐ టీంలో ఉన్న సైంటిస్టులకు ప్రస్తుతం అండర్ వాటర్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇకటు ద్వారక గుట్టు తేల్చేందుకు మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనిలో భాగంగా మునిగిపోయిన పురావస్తు అవశేషాలను వెతకటంతో పాటు వాటిని డాక్యుమెంట్ చేసి అధ్యయనం చేస్తారు. అవక్షేపాలు, పురావస్తు, సముద్ర నిక్షేపాల శాస్త్రీయ విశ్లేషణ ద్వారా స్వాధీనం చేసుకున్న వస్తువుల ప్రాచీనతను నిర్ధారిస్తారు. అప్పుడు ద్వారకకు సంబంధించిన ఓ క్లారిటీకి వచ్చే అవకాశముంటుంది. 2007లో ద్వారక ఆలయం దగ్గర ఉత్తర ద్వారం దగ్గర కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. ఇందులో ఇనుప వస్తువులు, పూసలు, రాగి వస్తువులు, ఉంగరాలు బయటపడ్డాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేశారు. సముద్ర గర్భంలో సేకరించిన అవశేషాలను వీటితో కంపేర్ చేసి ఓ క్లారిటీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. సముద్ర గర్భంలో నిజంగానే ఒక నగర అవశేషాలు ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తల అధ్యయనాలు తేల్చాయి. అయితే అది శ్రీకృష్ణుడి ద్వారక నగరమేనా? సముద్ర గర్భంలోని నిర్మాణాలు ఏ కాలం నాటివి? ఈ నిర్మాణాల విశేషాలేంటి అనేది తేలాల్సి ఉంది. పురాణాలకు చరిత్రకు మధ్య ఉన్న ఈ గ్యాప్ ను క్లియర్ చేయడమే అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ అన్వేషణ లక్ష్యం. దశల వారీగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ద్వారక నగరానికి సంబంధించి మరో వాదన కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న ద్వారకకు, సముద్రంలో మునిగిన ద్వారకకు కృష్ణుడి రాజ్యంతో ఎలాంటి సంబంధం లేదన్నది మరికొందరు చరిత్రకారులు చెబుతున్నమాట. ఇలాంటి పరిణామాల మధ్య ద్వారకపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మళ్లీ ప్రయత్నాలు మొదలు కావడంతో ఆ ఆసక్తి రెట్టింపవుతోంది. ద్వారకా నగరం నమ్మకాలు, సాంప్రదాయాల చుట్టూ వినిపించే పేరు ఇది. కృష్ణుడు ఏలిన నగరమే అని చాలా మంది విశ్వసిస్తారు.
సముద్ర గర్భంలో ఉన్న నగరం, పురాణాల్లో చెప్పిన నగరం ఒకటేనా? కృష్ణుడు ఏలింది ఇదే ద్వారకనా? ఇలా చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది క్లియర్ చేసేందుకే ఏఎస్ఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసలు ద్వారక గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి? మనకు కనిపించే ద్వారక, కృష్ణుడు ఏలిన ద్వారక ఒక్కటేనా? అసలు ద్వారకలో ఎప్పుడెప్పుడు తవ్వకాలు జరిగాయి? వాటి నుంచి ఏం గుర్తించారు? ఒకప్పుడు కృష్ణుడు ఏలిన రాజ్యంగా చెప్పే ద్వారక నగరం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంలాగే మిగిలిపోయింది. పురాణాల్లో వర్ణించినట్లు ద్వారక నగరం నిజంగా ఉండేదా, లేదంటే ఇవన్నీ కల్పితాలా అనేది తెలుసుకునేందుకు ఎంతో మంది ఎన్నో అన్వేషణలు, పరిశోధనలు చేశారు. ద్వారక ఆనవాళ్లు గుర్తించేందుకు సముద్ర శాస్త్రజ్ఞులు, పురావస్తు శాఖ సైంటిస్టులు అరేబియా సముద్ర గర్భంలో ఎన్నో పరిశోధనలు చేశారు. గతంలో పశ్చిమ తీరంలో గల్ఫ్ ఆఫ్ కాంబేలో నీటి అడుగున 120 అడుగుల లోతులో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. అవి సుమారు 9500 ఏళ్ల కంటే పురాతనమైనవి కావచ్చన్నది సైంటిస్టుల నమ్మకం. వెలికి తీసిన అవశేషాల్లో కూలిన నిర్మాణాల శిథిలాలు, కుండలు, పూసలు, శిల్పాలు, కొన్ని మానవ ఎముకలు ఉన్నాయి. 9500 ఏళ్ల కింద అంటే అవి ద్వాపర యుగం నాటివేనని, దీంతో ద్వారక నగరం నిజమేనని కొందరి వాదన. 1963లో ద్వారకాధీశ్ ఆలయ ప్రాంతాల్లో మొదటిసారిగా పురావస్తు తవ్వకాలు జరిగాయి. అయితే ఆ టైంలో జనాలు ఎక్కువగా ఉండడంతో తవ్వకాలు భారీగా నిర్వహించలేకపోయారు. 1979లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదే ప్రాంతంలో మళ్లీ తవ్వకాలు జరిపింది. ఈ తవ్వకాలపై అధికారిక నివేదిక బయటకు రాకపోయినా ఆ ఆలయ పరిసరాల్లో 3 ఆలయాలతో పాటు కీలక వస్తువులు బయటపడ్డాయి. దీంతో సముద్ర గర్భంలో పురాతన నగరంపై ఆసక్తి మరింత పెరిగింది. ఆ తరువాత గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన మెరైన్ ఆర్కియాలజిస్టులు సముద్రంలో మునిగిపోయిన ప్రాచీన నగరాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు చేశారు. సముద్ర గర్భంలో తమకు లభించిన వస్తువులను ద్వారకకు 30 కిలోమీటర్ల పరిధిలో చేపట్టిన పురావస్తు తవ్వకాల్లో బయటపడిన వస్తువులతో పోల్చి చూస్తే అవి ద్వాపరయుగ కాలంతో మ్యాచ్ అయింది. దీంతో ద్వారకపై మరింత ఆసక్తి మొదలైంది. ద్వారక నగరం చుట్టూ చాలా కథలు ప్రచారంలో ఉండగా భక్తులు మాత్రం అది శ్రీకృష్ణుడు ఏలిన నేలగా భావిస్తారు. అయితే వాస్తవం ఏంటో తేల్చేందుకు ప్రయత్నాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఏఎస్ఐ టీం మొదలుపెట్టిన ప్రయత్నం కూడా అలాంటిదే. గతేడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ ద్వారా అరేబియా సముద్రంలోకి వెళ్లి పురాతన ద్వారక నగర అవశేషాలను పూజించారు. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు ఏఎస్ఐ ప్రయత్నంతో మళ్లీ ద్వారక హాట్ టాపిక్ అవుతోంది. 2 నెలల గ్యాప్ లో 2 సార్లు సముద్రంలోకి వెళ్లడంతో కొత్త చర్చ జరుగుతోంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ.